హాయ్ అండి అందరికీ. మునక్కాయ కర్రీకి మునక్కాయలు, టమాటా, ఉల్లిపాయ తీసుకోండి. కొబ్బరి పొడి, గసగసాలు, ధనియాల పొడి, చెక్క, లవంగ, పచ్చిమిర్చి, నువ్వులు, జీడిపప్పు ఇవన్నీ మసాలాలు తీసి పక్కన పెట్టుకోండి. టమాటా, ఉల్లిపాయ రెండు కట్ చేసుకొని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని ఈ దినుసులన్నీ దాంట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్లో ఆయిల్, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కరివేపాకు, పసుపు, కారం ఇవన్నీ వేసి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసి సాల్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకోండి. దాంతోపాటు మునక్కాయలు కూడా వేసుకొని ఉప్పు ఇక్కడే చెక్ చేసుకొని సరి చేసుకొని వాటర్ కూడా వేసుకోండి. కుక్కర్ పెట్టేసేయండి. రెడీ అయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ మునక్కాయ కర్రీ రెడీ అండి. డ్రమ్ స్టిక్ కర్రీ తెలుసు కదా. ఓకే అండి, బాయ్. ట్రై చేయండి.